హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో న్యూక్లిక్ యాసిడ్స్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో నేను డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ గురించి చెప్తాను. సో ఈ వీడియో అనేది మీకు appgcet లైఫ్ సైన్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి ఫస్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే గుర్తుకొచ్చేది డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి అయితే చూద్దాము. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ అండ్ తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ అంటారు దాన్ని మనం. అండ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనేవి న్యూక్లిక్ యాసిడ్స్లో 2 టైప్స్, అది అందరికీ తెలిసిందే. డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఎక్సెప్ట్ సమ్ వైరసెస్. డిఎన్ఏ అనేది మ్యాక్సిమం ఆర్గానిజమ్స్లో అదే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. కానీ కొన్ని వైరసెస్లో మాత్రం ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వాడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తుంది అంటే ఆర్ఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ సమ్ వైరసెస్. అండ్ నెక్స్ట్ ఆర్ఎన్ఏ మోస్ట్లీ ఫంక్షన్స్ యాజ్ మెసెంజర్. ఆర్ఎన్ఏ అనేది మెసెంజర్ కింద యాక్ట్ చేస్తుంది, ఎక్కువ మెసేజెస్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే న్యూక్లిక్ యాసిడ్ కాంపోజిషన్ చూద్దాము. న్యూక్లిక్ యాసిడ్ కాంపోజిషన్ అంటే డిఎన్ఏ కాంపోజిషన్ వస్తుంది, ఆర్ఎన్ఏ కాంపోజిషన్ కూడా వస్తుంది. బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఆర్ మేడ్ ఫ్రమ్ ది న్యూక్లియోటైడ్స్ ఈచ్ కంటైనింగ్ ఎ 5 కార్బన్ షుగర్ బ్యాక్బోన్. సో డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనేది రెండు కూడా న్యూక్లియోటైడ్స్తో మేడప్ అయ్యి ఉంటుంది. అండ్ అలానే ఈచ్ న్యూక్లియోటైడ్లో ప్రతి ఒక్క న్యూక్లియోటైడ్లోని కూడా మనకి 5 కార్బన్ షుగర్ అనేది ఉంటుంది. దాన్ని మనం 5 కార్బన్ షుగర్నే మనం పెంటోస్ షుగర్ అని అంటాము. సపోజ్ డిఎన్ఏలో ఉండే షుగర్ని డిఆక్సీ రైబోస్ షుగర్ అంటాము. అండ్ అలాగే ఆర్ఎన్ఏలో ఉండేదాన్ని రైబోస్ షుగర్ అని అంటాము. అండ్ ఇందులో కాంపోజిషన్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉంటుంది. అండ్ అలానే నైట్రోజన్ బేస్ ఉంటుంది. అండ్ అలాగే మోనోమర్స్ అంటే డిఎన్ఏ యొక్క మోనోమర్స్ ఏంటి అంటే న్యూక్లియోటైడ్స్. మోనోమర్స్ అని ఎందుకు అంటున్నామంటే న్యూక్లియోటైడ్స్ అనేవి జాయిన్ అవ్వడం వల్లే మనకి డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. అండ్ నెక్స్ట్ మోనోమర్స్ అంటే న్యూక్లియోటైడ్స్, దాని గురించి చూద్దాము. న్యూక్లియోటైడ్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ ప్లస్ నైట్రోజనస్ బేస్. సో షుగర్ ఏముంటుంది అంటే డిఎన్ఏ అయితే డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏ అయితే రైబోస్ షుగర్ అనేది ఉంటుంది. అండ్ అలానే నైట్రోజన్ బేసెస్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ప్యూరిన్స్ అండ్ పెర్మిడెన్స్ అనేవి ఉంటాయి. ప్యూరిన్స్ అండ్ పెర్మిడెన్స్ గురించి చూద్దాం. ప్యూరిన్స్లో ఏమేమి ఉంటాయంటే మనకి ఎడెనిన్ అండ్ గ్వానిన్ అనే 2 ప్యూరిన్స్ అయితే ఉంటాయి. అండ్ పెర్మిడెన్స్ ఏమో మనకి 3 ఉంటాయి. ఏంటి అంటే థైమిన్, సైటోసిన్, యురాసిల్. సపోజ్ థైమిన్ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్లో ఉంది అంటే అందులో యురాసిల్ ఉండదు, యురాసిల్ ఉంది అంటే థైమిన్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్క డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ మనకి 4 నైట్రోజన్ బేసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి దేని ద్వారా మనం అనుకున్నాం కదా, డిఎన్ఏలో మోనోమర్స్ ఏంటి అంటే న్యూక్లియోటైడ్స్ అనుకున్నాం. సో ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయంటే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ద్వారా ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి కనెక్ట్ అయ్యి డిఎన్ఏని కానీ ఆర్ఎన్ఏని కానీ ఫామ్ చేస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ న్యూక్లియోసైడ్స్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క కాంపోజిషన్ ఏంటో చూద్దాము. ఎడెనిన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ gives డిఆక్సీ ఎడినోసిన్. ఎడినిన్ డిఆక్సీ రైబోస్ షుగర్ రెండు కలిపి డిఆక్సీ ఎడినోసిన్ని ఇస్తాయి. అండ్ అలాగే గ్వానిన్ అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్ రెండు కలిపి మనకి డిఆక్సీ గ్వానోసిన్ని ఇస్తుంది. అండ్ సైటోసిన్ అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్ రెండు కలిపి డిఆక్సీ సైటిడిన్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ థైమిన్ అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్ రెండు కలిపి డిఆక్సీ థైమిడిన్ని ఇస్తుంది. ఒకసారి చూద్దాం. అండ్ ఎడినిన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ ఈక్వల్స్ టు డిఆక్సీ ఎడినోసిన్. గ్వానిన్ ప్లస్ డిఆక్సీ రైబోస్ షుగర్ ఈక్వల్స్ టు డిఆక్సీ గ్వానోసిన్.
Thymine plus deoxyribose sugar equals to deoxycytidine. Thymine plus deoxyribose sugar gives deoxythymidine. సో ఇవి వచ్చేసరికి న్యూక్లియోటైడ్స్ అంటే ఏం లేదు. న్యూక్లియోటైడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే న్యూక్లియోటైడ్స్లో ఫాస్ఫేట్ అనేది ఉంటుంది, న్యూక్లియోసైడ్స్లో ఫాస్ఫేట్ అనేది యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. సో న్యూక్లియోటైడ్స్ యొక్క కాంపోజిషన్ ఏంటో చూద్దాము. ఎడినిన్, డిఆక్సీరైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి మనకి డిఆక్సీ ఎడినలిక్ యాసిడ్ని ఇస్తాయి. అండ్ గ్వానిన్, డిఆక్సీరైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి మనకి డిఆక్సీ గ్వానలిక్ యాసిడ్ని ఇస్తుంది. అండ్ సైటోసిన్ అండ్ అలాగే డిఆక్సీరైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి మనకి డిఆక్సీసైటిడిలిక్ యాసిడ్ని ఇస్తుంది. అండ్ థైమిన్, డిఆక్సీరైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ మూడు కలిపి మనకి డిఆక్సీథైమిడిలిక్ యాసిడ్ని ఇస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఎడినిన్ ప్లస్ డిఆక్సీరైబోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గివ్స్ deoxyadenilic acid. Guanine plus deoxyribose sugar plus phosphate gives deoxyguanilic acid. Cytosine plus deoxyribose sugar plus phosphate group gives deoxycytidilic acid. Thymine plus deoxyribose sugar plus phosphate gives deoxythymidilic acid. నెక్స్ట్ వచ్చేసరికి రైబోన్యూక్లిక్ యాసిడ్, దాన్ని మనం ఆర్ఎన్ఏ అని అంటాము. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి అండ్ అలాగే డిస్సిమిలారిటీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ డిస్సిమిలారిటీస్ ఏంటో చూద్దాము. ఆర్ఎన్ఏ సిమిలర్ టు ది డిఎన్ఏ ఎక్సెప్ట్ సిమిలర్గా ఉంటుంది కానీ కొన్ని కేసెస్లో డిస్సిమిలర్గా ఉంటుంది. అవి ఏంటో చూద్దాము. కంటైన్స్ రైబోస్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఆక్సీరైబోస్. ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్ అనేది ఉంటుంది డిఆక్సీరైబోస్ షుగర్ బదులు. అండ్ కంటైన్స్ యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థైమిన్. యురాసిల్ బదులు మనకి థైమిన్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది ఆర్ఎన్ఏలో. అండ్ సింగిల్ పాలీన్యూక్లియోటైడ్ స్టాండ్, అక్కడ డబుల్ స్టాండ్ ఉంటే ఇక్కడ సింగిల్ స్టాండ్ అనేది ఉంటుంది. అండ్ ఆర్ఎన్ఏ యూజెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిఎన్ఏ టు స్పెసిఫై ద సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్ ఇన్ ప్రోటీన్. డిఎన్ఏ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆర్ఎన్ఏ అనేది యూజ్ చేసుకొని అమైనో యాసిడ్ సీక్వెన్స్ని స్పెసిఫై చేస్తుంది ప్రోటీన్స్లో. అండ్ నెక్స్ట్ న్యూక్లియోసైడ్స్ గురించి చూద్దాం. ఆర్ఎన్ఏలో న్యూక్లియోసైడ్స్ అనేవి ఎలా ఉంటాయి? సేమ్ డిఎన్ఏలానే ఉంటాయి కానీ ఇక్కడ షుగర్ యూనిట్ అనేది మారుతుంది. డిఎన్ఏలో అయితే డిఆక్సీరైబోస్ షుగర్ ఉంటే ఇక్కడ మనకి రైబోస్ షుగర్ అనేది ఉంటుంది. ఎడినిన్ అండ్ రైబోస్ షుగర్ రెండు కలిపి మనకి ఎడినోసిన్ని ఇస్తాయి. గ్వానిన్ అండ్ రైబోస్ షుగర్ కలిపి మనకి గ్వానోసిన్ని ఇస్తాయి. అండ్ సైటోసిన్ అండ్ రైబోస్ షుగర్ కలిపి మనకి సైటిడిన్ని ఇస్తాయి. అండ్ యురాసిల్ రైబోస్ షుగర్ కలిపి మనకి యూరిడిన్ అనేది వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఎడినిన్ ప్లస్ రైబోస్ షుగర్ ఈక్వల్స్ టు ఎడినోసిన్. గ్వానిన్ ప్లస్ రైబోస్ షుగర్ ఈక్వల్స్ టు గ్వానోసిన్. సైటోసిన్ ప్లస్ రైబోస్ షుగర్ గివ్స్ సైటిడిన్. యురాసిల్ ప్లస్ రైబోస్ షుగర్ గివ్స్ యూరిడిన్. అండ్ నెక్స్ట్ ఆర్ఎన్ఏ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో కూడా ఇలానే ఉంటాయి. ఎక్స్ట్రాగా ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. న్యూక్లియోటైడ్స్ ఎడినిన్, రైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ మూడు కలిపి మనకి ఎడినైలిక్ యాసిడ్ని ఇస్తాయి. అండ్ అలాగే గ్వానిన్, రైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ మూడు కలిపి మనకి గ్వానలిక్ యాసిడ్ని ఇస్తాయి. అండ్ సైటోసిన్, రైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి మనకి సైటిడిలిక్ యాసిడ్ని ఇస్తాయి. అండ్ యురాసిల్, రైబోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ మూడు కలిపి మనకి యూరిడిలిక్ యాసిడ్ని ఇస్తాయి. సో ఒకసారి చూద్దాము. ఎడినిన్ ప్లస్ రైబోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ equals to adenilic acid. Guanine plus ribose sugar plus phosphate gives guanilic acid. Cytosine plus ribose sugar plus phosphate gives cytidilic acid. Uracil plus ribose sugar plus phosphate gives uridylic acid. And Watson and Crick యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి చూద్దాం. వాళ్ళు ప్రపోజ్ చేసిన డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఫ్రెడరిచ్ అనే ఆయన మనకి 1869లో ఐడెంటిఫైడ్ ద డిఎన్ఏని ఐడెంటిఫై చేసి దానికి న్యూక్లియన్ అనే పేరు అనేది పెట్టారు. అండ్
James Watson and Francis Crick proposed the double helix model DNA. జేమ్స్ వాట్సన్ అండ్ అలాగే ఫ్రాన్సిస్ క్రిక్ అనే వీళ్ళిద్దరూ కూడా కలిపి డబల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏని ప్రపోజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు దేని బేసిస్ మీద ఈ డబల్ హెలిక్స్ మోడల్ని ప్రపోజ్ చేశారు అంటే ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా బేసిస్ మీద. ఈ ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా అనేది మనకి ఇచ్చింది ఎవరంటే విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్. వీళ్ళిద్దరూ కలిపి ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటాని మనకి ఇచ్చారు. అండ్ it was based on the X-ray diffraction data produced by Wilkin and Franklin. And structure of DNA. DNA is the chain of nucleotides. DNA అనేది న్యూక్లియోటైడ్స్ ద్వారా చైన్ రూపంలో ఫామ్ అవుతుంది. ఈచ్ న్యూక్లియోటైడ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ 3 సబ్యూనిట్స్. ప్రతి ఒక్క న్యూక్లియోటైడ్లోని 3 సబ్యూనిట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫాస్ఫరిక్ యాసిడ్, దాన్ని ఫాస్ఫేట్స్ అంటాము. పెంటోస్ షుగర్, డియాక్సీ రైబోస్ అంటాం దాన్ని డిఎన్ఏలో అయితే, అదే ఆర్ఎన్ఏలో అయితే రైబోస్ అంటాము. అండ్ ఏ నైట్రోజన్ కంటైనింగ్ బేస్, దిస్ ఈస్ నథింగ్ బట్ నైట్రోజన్ బేస్. DNA consists of 2 polynucleated strands, nucleotide strands arranged anti-parallel as double helix. డిఎన్ఏలో 2 polynucleotide strands అనేవి ఉంటాయి. పాలిన్యూక్లియేటెడ్ మీన్స్ మెనీ న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి ఆ స్ట్రాండ్లో. అరేంజ్డ్ ఇన్ యాంటీ ప్యారలల్ యాజ్ డబుల్ హెలిక్స్, యాంటీ ప్యారలల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. బ్యాక్బోన్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ది షుగర్ ఫాస్ఫేట్ షుగర్ చైన్. బ్యాక్బోన్ ఆఫ్ డిఎన్ఏ అనేది షుగర్ ఫాస్ఫేట్ షుగర్ చైన్ ద్వారా ఫామ్ అవుతుంది. అండ్ స్టెప్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ నైట్రోజన్ బేస్ పేర్స్. స్టెప్స్ అంటే ఇట్స్ లైక్ డిఎన్ఏ అనేది మనకి ఒక ల్యాడర్ కింద ఉంటుంది, నిచ్చెన కింద ఉంటుంది, అందులో స్టెప్స్ ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ కూడా ఒక గీతల్లా మధ్యలో స్టెప్స్ అనేవి ఉంటాయి డిఎన్ఏలో. అవి దేని ద్వారా ఫామ్ అవుతాయి అంటే నైట్రోజన్ బేస్ పేర్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అండ్ అలాగే నైట్రోజన్ బేసెస్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే మనకి ఎడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఎడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ ఇవైతే మనకి డిఎన్ఏలో ఉంటాయి. అండ్ ఇది డిఎన్ఏ కాబట్టి ఇక్కడ యురాసిల్ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉంటుంది. అండ్ అలానే ఎర్విన్ చార్గాఫ్ రూల్ మనకి ఏం చెప్తుంది అంటే ఇన్ ద డిఎన్ఏ ద ప్రపోర్షన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు T అండ్ ద ప్రపోర్షన్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్స్ టు C. A అండ్ T ప్రపోర్షన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ అలాగే G అండ్ C ప్రపోర్షన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. A అంటే ఎడెనిన్, T అంటే థైమిన్, G అంటే గ్వానిన్, C అంటే సైటోసిన్. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఎడెనిన్ ప్లస్ గ్వానిన్ ఈక్వల్స్ టు థైమిన్ ప్లస్ సైటోసిన్, లేదా ఎడెనిన్ ప్లస్ గ్వానిన్ డివైడెడ్ బై థైమిన్ ప్లస్ సైటోసిన్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ A pairs with T, adenine pairs with thymine, డబల్ బాండ్తో పేరప్ అయ్యి ఉంటుంది బై 2 హైడ్రోజన్ బాండ్స్. adenine pairs with thymine by 2 hydrogen bonds. Guanine pairs with cytosine with 3 hydrogen bonds. 3 bonds అనేవి ఉంటాయి. A phosphate molecule links the 3 carbon atom of 1 sugar and 1 nucleotide to 5 carbon of the sugar of the succeeding nucleotide. ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే ఒక న్యూక్లియోటైడ్లో ఉన్న 3rd కార్బన్ ఆటమ్ని అండ్ ఇంకో న్యూక్లియోటైడ్లో ఉన్న 5th కార్బన్ ఆటమ్ని తో బాండ్ చేస్తూ ఆ 2 న్యూక్లియోటైడ్స్ని కూడా కంబైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. దెర్ ఈజ్ అన్ ఎస్టర్ బాండ్ బిట్వీన్ ఫాస్ఫేట్ అండ్ హైడ్రాక్సిల్ గ్రూప్. ఫాస్ఫేట్ గ్రూప్కి అండ్ అలాగే హైడ్రాక్సిల్ గ్రూప్ ఆఫ్ షుగర్కి మధ్య మనకి ఎస్టర్ బాండ్ అనేది ఉంటుంది. అండ్ అలానే యాజ్ దెర్ ఈస్ one such ester bond on either side, it is called as phosphodiester bond. సో మనకి ఫాస్ఫరస్కి రెండు వైపులా కూడా మనకి ఎస్టర్ బాండ్స్ అయితే ఉంటాయి. 2 ఎస్టర్ బాండ్స్తో 2 న్యూక్లియోటైడ్స్ కూడా కంబైన్ అయ్యి ఉంటాయి. సో 2 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, దానికి
దానికి టూ న్యూక్లియోటైడ్స్కి మధ్యలో టూ న్యూక్లియోటైడ్స్కి మధ్యలో టూ ఎస్టర్ బాండ్స్తో ఈ ఫాస్ఫరస్ అనేది మనకి లింకప్ అయ్యి ఉంటుంది. సో నేను ఆ తర్వాత మీకు పిక్చర్లో అయితే చూపిస్తాను. అండ్ ద బాండ్ బిట్వీన్ ద షుగర్ అండ్ ది నైట్రోజన్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ గ్లైకోసైడిక్ బాండ్. షుగర్కి అండ్ అలానే నైట్రోజన్ బేస్కి మధ్య ఉండే బాండ్ని మనం ఏమంటామంటే అండ్ గ్లైకోసైడిక్ బాండ్ అని అంటాము. వన్ ఫుల్ టర్న్ హ్యాస్ 10 స్టెప్స్. ఒక ఫుల్ టర్న్ డిఎన్ఏలో ఒక ఫుల్ టర్న్లో 10 స్టెప్స్ అనేవి ఉంటాయి, 10 బేస్ పేర్స్. సో ఈ బేస్ పేర్స్ ఇందాక స్టెప్స్ అన్నాం కదా, స్టెప్స్ని మనం బేస్ పేర్స్ అంటాము. ఆ బేస్ పేర్స్ అనేవి నైట్రోజన్ బేసెస్తో తయారయ్యి ఉంటాయి. లెంత్ ఆఫ్ వన్ ఫుల్ టర్న్ యొక్క లెంత్ ఏంటి ఎంత అంటే 34 యాంగ్స్ట్రామ్స్. అదే ఈచ్ బేస్ పేర్కి మధ్య లెంత్ ఎంత అంటే 34 డివైడ్ బై 10 చేయాలి, ఎందుకంటే 10 బేస్ పేర్స్ 1 టర్న్లో ఉంటాయి కాబట్టి. అప్పుడు మనకి 3.4 యాంగ్స్ట్రామ్స్ అనేది వస్తుంది. అట్ ఈచ్ స్టెప్ ది స్ట్రాండ్ టర్న్స్ 360 డిగ్రీస్ అక్కడ. అట్ ఈచ్ స్టెప్ స్ట్రాండ్ అనేది 360 డిగ్రీస్ తిరుగుతుంది. అండ్ ప్రతి బేస్ పేర్కి 360 డిగ్రీస్ అనేది. అది ఫుల్ టర్న్ 10 బేస్ పేర్స్కి అయితే 3600 డిగ్రీస్ తిరుగుతుంది. అండ్ ఇది మనకి న్యూక్లిక్ యాసిడ్స్ గురించి. అండ్ అలాగే దీన్ని ఫొటోస్ రూపంలో చూడాలంటే ఇది వచ్చేసరికి న్యూక్లియోటైడ్స్. సపోజ్ మనకి ఎడెనిన్ అనేది నైట్రోజన్ బేస్ కింద ఉంటే డిఎన్ఏ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫాస్ఫేట్ మాలిక్యూల్ ప్లస్ డిఆక్సిరైబోస్ షుగర్ అండ్ ఎడెనిన్ బేస్ ఉంటుంది, కలిపి మనకి న్యూక్లియోటైడ్ని ఇస్తుంది. ఈ న్యూక్లియోటైడ్ని మనం ఏమంటామంటే ఎడెనిన్ న్యూక్లియోటైడ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ప్యూరిన్స్ యొక్క స్ట్రక్చర్స్ అయితే ఎలా ఉంటాయి. ప్యూరిన్స్లో మనకి 2 ఉంటాయి, ఎడెనిన్, గ్వానిన్. And next pyrimidines. We have 3 pyrimidines: uracil, cytosine and thymine. So take the screenshot of these structures మీద maximum రావు questions, బట్ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు phosphate groups, phosphodiester bonds, and 5 carbon sugars, pentose sugar and nitrogen bases ఎలా అరేంజ్ అయ్యాయో. అండ్ నెక్స్ట్ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ అనేవి ఫాస్ఫేట్ షుగర్, రైబోస్ షుగర్. అండ్ నెక్స్ట్ నైట్రోజనస్ బేస్. ఈ 3 కలిపి ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బాండ్స్ అనేవి ఎలా ఉన్నాయో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ డిఎన్ఏ డబల్ హెలిక్స్ మోడల్ని మనకు ఇచ్చింది వాట్సన్ అండ్ క్రిక్. సో వాళ్ళు ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటాని బేస్ చేసుకొని ఆ మోడల్ అయితే ఇచ్చారు. సో దాన్ని ఇచ్చింది మనకి విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్. వాళ్ళ యొక్క పిక్చర్స్ ఇవి. అండ్ డిఎన్ఏ యొక్క స్ట్రాండ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, యాంటీ ప్యారలల్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఎలా ఉంటాయో. అండ్ అలానే అక్కడ పక్కన కలర్స్ అయితే ఇచ్చారు. ఎడెనిన్ ఏంటి, థైమిన్ ఏ కలర్లో ఉంది, గ్వానోసిన్ ఏ కలర్లో ఉంది, సైటోసిన్ ఏ కలర్లో ఉంది. అండ్ అలానే షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్ అండ్ డిఎన్ఏ అనేది లాడర్లా ఉంది ఇక్కడ. అండ్ డబల్ హెలిక్స్ డిఎన్ఏ. ఫస్ట్ యాంటీ ప్యారలల్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి, తర్వాత డిఎన్ఏ లాడర్ కింద ఫామ్ అవుతుంది, తర్వాత డబల్ హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది కంప్లీట్గా. అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్ వచ్చి చూస్తే షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ చూడొచ్చు. అండ్ అలాగే నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి. అండ్ మేజర్ గ్రూవ్, మైనర్ గ్రూవ్. అండ్ దీని యొక్క లెంత్స్, డయామీటర్,
ఇక్కడ డయామీటర్ కూడా ఇచ్చారు. అండ్ ఇది DNA స్ట్రక్చర్ గురించి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే లైఫ్ సైన్స్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.